చీరాల నియోజకవర్గం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం. స్వాతంత్రోద్యమ కాలంలోనే చీరాల పేరాల పేరుతో జరిగిన ఉద్యమానికి వేదికైంది చీరాల ప్రాంతం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అప్పుడు జరిగిన ఆ ఉద్యమానికి విశేష చరిత్ర ఉంది. వస్త్ర వ్యాపారంలో రాణింపుతో ఈ ప్రాంతాన్ని చినబొంబాయి అని కూడా పిలిచేవారు. 2019లో చీరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కరణం బలరామకృష్ణ వైసీపీలో చేరిపోయారు. ఈసారి బలరాం కుమారుడు కరణం వెంకటేష్కు వైసీపీ టికెట్ కేటాయించింది. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్కు దక్కింది. ఈసారి చీరాలలో పొలిటికల్ వార్ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19/2లో వచ్చిన లెక్కల్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తారీఖున చేసిన 19/1 సర్వేలో చీరాల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19/1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్లు వస్తాయని తేలింది. ఇతరులకు 9% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19/1 సర్వేలో వెల్లడైంది. అభ్యర్థులు ఖరారు తరువాత చీరాల నియోజకవర్గంలో 19/2లో వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 39% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 44% ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తేలింది. ఇతరులకు 17% ఓట్లు దక్కుతాయని అంచనాగా కనిపిస్తోంది. రెండు సర్వేల మధ్య చీరాల నియోజకవర్గంలో జనం అభిప్రాయం ఎక్కడ, ఎందుకు, ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది, తగ్గింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. చీరాల సెగ్మెంట్లో 19/1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్కు 44% ఓట్ షేర్ కనిపిస్తే తాజా సర్వేలో అది 39%కి తగ్గిపోయింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండయ్యకు గత సర్వేలో 47% ఓట్లు, తాజా సర్వేలో 44% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 9% ఓట్లు దక్కితే అవకాశం ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో అది బాగా పెరిగి 17% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే చీరాలలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 19/1, 19/2 రెండు సర్వేల్లో చీరాల నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలించుకుందాం. ముందుగా చీరాలలో తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రాంగ్ ఓటు బ్యాంకు పాజిటివ్ ఫ్యాక్టర్ కాబోతోంది. గ్రౌండ్లో టీడీపీ అభ్యర్థి జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. 11%గా ఉన్న యాదవ కమ్యూనిటీ సపోర్ట్ కీలకం కాబోతోంది. జగన్ సర్కార్ సంక్షేమ పథకాలపై వైసీపీ అభ్యర్థి గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గ్రౌండ్లో యాక్టివ్గా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ తిరుగుతూ ఉన్నారు. చీరాల ఫలితాలపై ఆమంచి కృష్ణమోహన్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.